దొండకాయ బజ్జీ కూర నాన్న ఈ పేరు పెట్టారనమాట దీనికి. అంటే నాన్న మామూలుగా అయితే దొండకాయ కూరలు అవి తినరు, కానీ ఈ కూర అయితే ఇష్టపడతారనమాట. శనగపిండి స్టఫ్ చేసింది. మనం ముందుగా అయితే దొండకాయల్ని చక్కగా కడిగేసి 4 పక్షాలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దొండకాయలు అయితే చాలా లేతగా ఉంటే బాగుంటుంది కూర. శనగపిండిలో అయితే కొద్దిగా తీసుకుని శనగపిండి, దాంట్లో ఉప్పు కారం, దీన్ని నూనెతో మాత్రమే కలుపుకోవాలి, నీళ్ళు అసలు పోయకూడదు. నూనెతో శనగపిండిని ముద్దలా కలిపేసుకున్నాక ఉప్పు కారం వేసి వాటిని దీంట్లో ఈ దొండకాయలో స్టఫ్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో అన్నం పెట్టినప్పుడు దాని మీద మూత మీద పెట్టేసుకుంటాను. ఆ ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట, నీళ్ళు అసలు పోయక్కర్లేదు మనము. ఆ ఆవిరి మీద ఉడికిపోయిన ఈ దొండకాయల్ని కొద్దిగా నూనెలో వేసి వేయించుకోవడమే. కొద్దిగా నూనె పోసి కొద్దిగా దొండకాయలు వేయించుకున్నా పర్లేదు, ఎక్కువ నూనె వేసి ఒకేసారి వేయించుకున్నా పర్లేదు. కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుంది, కానీ మనం నెలకోసారి తినేది కాబట్టి కొద్దిగా నూనె ఓకే అనుకుంటే మీరు ఎక్కువ నూనె వేసుకుని ఒకేసారి వేయించేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న స్పెషల్ డిష్ అనమాట. ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టము. అయితే ఇంకొక విషయము, ఈ షార్ట్స్ విషయానికి వస్తే 1 మినిట్ పైన 1 సెకండ్ అయితే సాంగ్కి అయితే తీసుకుంటుంది, యాడ్ చేయడానికి అలో చేస్తున్నాడు. కానీ 1 మినిట్ కన్నా ఇంకా ఎక్కువ, 1 మినిట్ 1 సెకండ్ కన్నా ఎక్కువ, 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా అయితే కనుక ఎడిట్ ఇంటూ షార్ట్స్ అంటే రావట్లేదు. అంటే మనం ఇంకా ఎక్కువ చెప్పాలి, ఏదైనా చేయాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది కైన్ మాస్టర్లో ఎడిట్ చేసినప్పుడు. మీకు కైన్ మాస్టర్లో ఎడిట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం వీడియోని మ్యూట్ చేసుకున్న తర్వాతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫస్ట్ మ్యూట్ చేసుకోకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే ఆ వీడియో అలా పక్కన బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూనే ఉంటుంది, మన వాయిస్ ఓవర్ ఇలాగే ఉంటుంది. కాబట్టి కైన్ మాస్టర్లో ఎడిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మనం వీడియో మ్యూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చు.